వాడు నీ సంపాదించుకున్న కొట్టుని కొల్లగొట్టాడు, నీ తెలివిని కొల్లగొట్టలేదు కదా. కాబట్టి జ్ఞానవంతుడు ఎప్పుడైనా కానీ నిర్విరామంగా ఈ జగత్తులో వెలుగుతూనే ఉంటాడు. అలాంటి శక్తి దేవుడు మనకిచ్చాడు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, అయ్యా మీ అందరికీ పేరు పేరు నా వందనాలు తెలియజేస్తూ నేను వెళ్ళిపోతున్నాను. మాతృదేవోభవ. నన్నుగన్న తల్లి మృక్కెదా, నిన్ను నన్ను గన్న తల్లినే ప్రార్థింతు. నన్నుగన్న తల్లి మృక్కెదా, నిన్ను నన్ను గన్న తల్లినే ప్రార్థింతు. నేను నన్ను మరువకుండగా, నేను నన్ను మరువకుండగా, నిన్నును మంచి దారి నడుపుచునుండను గన్న తల్లి మృక్కెదా, నేను నన్ను గన్న తల్లిని ప్రార్థింతు. ఈ పాదమందుబడిన పద్మావతారము సిగ్గుబడుచునుండే నిగ్గులేక, ఇట్టి దివ్యకాంతికి ఈ రేడు లోకాల సాటి లేదు. ఇట్టి దివ్యకాంతికి ఈ రేడు లోకాల సాటి లేదు. శివుని ఛాయదక్క సాటి లేదు, శివుని ఛాయదక్క. భగవంతుడి పూజలో మనం పుష్పాలు ఉపయోగిస్తాం. అమ్మవారికి పద్మాలంటే ఇష్టమని పద్మ ఆవిడ పాదాల దగ్గర పెడతాం. కానీ మనం సరిగ్గా చూడగలిగితే ఈ పద్మం కంటే 1,000,000 రెట్లు ఆ పాదమే కాంతిగా ఉంటుంది. పాదపద్మాలు అంట. పాదమే ముందు, పద్మమే తరువాత. 1,000,000 రెట్లు ఈ పద్మకాంతి కంటే ఆ పాదకాంతి ఎక్కువగా ఉండేసరికి పాదమందు పడిన పద్మావతారము సిగ్గుపడుచు నుండే నిగ్గు లేక. నిగ్గు అంటే కాంతి. నన్నేదో ఇక్కడ పెట్టారు ఈ భగవంతుడి పాదాల దగ్గర, నేనేం అందంగా ఉన్నాను, నేనేం కాంతిగా ఉన్నాను అని ఏదో నా జీవితం బాగుపడడం కోసం ఇక్కడ పెట్టారేమో, మరింత కాంతిని ఇక్కడి నుంచి పొందడానికి. సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే దాన్ని అక్కడ పెడతాం కదా, ఇంకాస్త ఛార్జింగ్ చేసుకుంటుంది. అలాగే పద్మంలో కూడా కొయ్యడం కారణంగా దాని సజీవత్వం, దాని అందం తగ్గిపోతే మళ్ళీ తిరిగి అందాన్ని తేజస్సుని పొందడానికి అక్కడ పెట్టారేమో అని పాదమందు పడిన పద్మావతారము సిగ్గుపడుతూ ఉంటుంది. ఇట్టి దివ్యకాంతికి ఈ రేడు లోకాల సాటి లేదు, శివుని ఛాయదక్క. నిజంగా భగవంతుడి యొక్క పాదపద్మాల కాంతికి ఏది సాటి రాదు. మళ్ళీ ఆయన యొక్క ఛాయ అంటే మళ్ళీ శివుని భార్య, మళ్ళీ అమ్మవారే. లలితా సహస్రం చదువుతూ మనం ఒక మాట అంటూ ఉంటాం, తెలిసి అన్నా తెలియకన్నా. నఖదీతి సంచిన్న నమజ్జన తమోగుణ అంటాం. ఏమిటి నిమజ్జనం? ఇది గణేష్ నిమజ్జనం లాగా. నిమజ్జనం అంటే స్నానం చేయించడం, మజ్జనం అంటే మనం స్నానం చేయడం, నిమజ్జనం అంటే ఆయనకి చేయించడం. తేడా అది. ఈ నమజ్జనం అది కాదు. నమత్ జనం, నమస్కరించేటువంటి భక్తులు. అమ్మవారి పాదాలకు ఎవరు నమస్కరిస్తున్నారో వారు నమజ్జనులు. అమ్మవారి కాలి గోళ్ల కాంతి మన మీద పడగానే మనలో ఉండేటువంటి భేదభావాలన్నీ పోతాయి. మన దుఃఖాలకి, మన సమస్యలకి, మన ఆందోళనకి ప్రధాన కారణం భేదభావం. దాన్నే అజ్ఞానం అంటారు వేదాంతంలో. అజ్ఞానం పోవాలి, జ్ఞానోదయం అవ్వాలంట. ఏమిటి అజ్ఞానం, ఏమిటి జ్ఞానం? జ్ఞానం అంటే నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ అనేదాన్ని పరిజ్ఞానం అంట. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జ్ఞానం అంట. విషయ పరిజ్ఞానం వేరు, వివేకం వేరు. పుస్తకాలు చదివిన కొద్దీ విషయ పరిజ్ఞానం వస్తుంది. గురువులు చెప్పినప్పుడు కూడా విషయ పరిజ్ఞానం వస్తుంది.
కానీ వివేకం రావాలి అంటే మనిషి స్వయంగా ఆలోచించుకోవాలి. అందుకే మనం జ్ఞానాన్ని ఎప్పుడు 4 భాగాలుగా పొందుతాం. ఒకటి పుస్తకాల ద్వారా, లేదు ఇవాళ ఉండే నెట్ చూడడం ద్వారా. దాని ద్వారా కూడా విషయ పరిజ్ఞానం లేక పుస్తకాల స్థానాన్ని అది ఆక్రమించింది. అయినా పుస్తకం పుస్తకమే. పుస్తకాలు, కంప్యూటర్లు వీటి ద్వారా పొందేదంతా ఓ పావల. గురువు ద్వారా పొందేది ఒక పావల. ఇక్కడ గురువు అంటే పాఠం చెప్పేవాడు మాత్రమే కాదు, తల్లి తండ్రి కూడా గురువులే. అసలు తల్లి ప్రథమ గురువు, తర్వాత తండ్రి, తర్వాత ఆచార్యుడు. వీళ్ళ ద్వారా పొందేది ఒక పావల. ఇక ఇంకో పావల మనం దేశం పర్యటన చేయడం ద్వారా పొందుతాం. అందుకే జ్ఞానం కావాలంటే పూర్వం ఒక సామెత చెప్పేవారు, కోశం తీసి చూడు, దేశం తిరిగి చూడు అనేవారు. దేశం తిరిగి చూడాలి. దేశం అంతా తిరుగుతూ ఉంటే వాళ్ళు జ్ఞానం కలుగుతుంది. రకరకాల ప్రజలు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ వృత్తులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసినవి, నేర్చుకోకూడదు. మిగిలిన భాషలు పుస్తకాల ద్వారా నేర్చుకోవచ్చు, అక్కడికే వెళ్ళక్కర్లేదు. ఈ సూత్రాలే అక్కడ వర్తిస్తాయి, అంతకంటే ఉంది. ఒక భాషలో సంపూర్ణమైన వ్యాకరణం పట్టు కనుక ఉంటే వాడికి ఇతర భాషలు రావడం చాలా తేలిక. మనం ఇవాళ 3-4 భాషలు ఒకసారి నేర్పి దేని మీద పట్టు లేకుండా చేస్తున్నాం. పట్టుబడి తప్పితే పట్టు లేదు ఎవడికి. ఎందుకంటే అదే ప్రమాదం. ముందు మాతృభాష క్షుణ్ణంగా నేర్పాలి. నేర్పిన తర్వాత వేరే భాషలు నేర్పితే దీని ఆధారంగా అది నేర్చుకుంటాడు. ఇప్పుడు కర్మ కాలిపోయి మాతృభాషనే వేరే భాషల ఆధారంతో నేర్పుతున్నాం. వాడు గోడ మీద ఏదో పాకుతూ ఉంటుంది. వాట్ ఈస్ దట్ మమ్మీ అంటాడు వాడు. ఈ మమ్మీకి ఏం చెప్పాలో తెలియదు పాపం. వాడు పూర్వకాలం వాడు బల్లిలా, బల్లి నేను తల్లి, అది బల్లి, తేడా ఏముంది, ఒక అక్షరం తేడా. అప్పుడు పక్కన వాట్ ఈస్ బల్లి అంటాడు వాడు. బల్లి తెలియదు వాడికి, మన కర్మ కాలేదు. అప్పుడు ఆ పక్కన ఇంగ్లీష్ మీడియం చదువుకుని అక్కో చెక్కో ఎవరో ఉండి ఇట్స్ లిజర్డ్ అంటుంది. లిజర్డ్ ఓకే అంటాడు వాడు. ఇది కర్మ. ఇప్పుడు ఈ తల్లి బల్లి అండం మానేసి లిజర్డ్ నేర్చుకోవాలి. ఆవిడ కర్మ కాలింది. సాగు కాలానికి లావు దుఃఖం అని. ఇప్పుడు 70 ఏళ్ళ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు మనవరాలతో మాట్లాడటం కోసం, లేదా వాళ్ళు వీళ్ళతో మాట్లాడట్లా. ఈ చప్పట్లన్నీ అందుకు ఉదాహరణ, అనుమానం ఏంటి. కొత్తగా కర్మ కాలడం అంటే ఇదే. ఎవరి దగ్గర ఎవరు నేర్చుకోవాలనేది తారుమారే. అమ్మమ్మల దగ్గర మా పిల్లలు నేర్చుకోవడం మానేసి పిల్లల దగ్గర అమ్మమ్మలు నేర్చుకుంటారు. నేను రైల్లో వస్తూ చూశాను. నేను ఒక 70 ఏళ్ళ ఆవిడ ఫోన్ మాట్లాడుతోంది. ఎవరితో మాట్లాడుతోంది? మనవరాలతో మాట్లాడుతోంది. మనవరాలతో మాట్లాడి మీ మమ్మీని పిలవే అంటుంది. నాకు అర్థం కాల. ఈవిడ కూతుర్ని ఈవిడ మమ్మీ అంటమేంటి? మీ మమ్మీని పిలవంటే ఎవరిని? వీళ్ళ అమ్మాయిని మాట్లాడుతున్నది ఆవిడ కూతురుతో. మీ అమ్మని పిలవమంటారా, మీ మమ్మీని పిలవమంటారా? అంటే మనవరాళ్ల ప్రభావం మా అమ్మల మీద పడుతోంది. మా అమ్మల ప్రభావం మనవరాళ్ల మీద లేదు. దేశం నాశనం అవ్వడానికి ఇదే కారణం. తండ్రి ప్రభావం కొడుకు మీద ఉంటుందా, కొడుకు ప్రభావం తండ్రి మీద ఉంటుందా? గురువు చెబితే శిష్యుడు వింటాడా, శిష్యుడు చెప్పిందే గురువు వింటాడా? ఇది ఆలోచిస్తే ఎక్కడ దెబ్బతింటున్నావో అర్థమవుతుంది, ఎక్కడ అజ్ఞానంలో పడ్డామో అర్థమవుతుంది. ఎవరికెవరు చెప్పాలి, ఎవరికెవరు వినాలి, ఆ విచక్షణ వేళ కోల్పోయిందమ్మా. విషయ పరిజ్ఞానం అంత కష్టం. అందుకని కేవలం పుస్తకాలతో రాదు, పెద్దలను చూసి నేర్చుకోవాలి. ఒక పావలా పుస్తకాల ద్వారా, ఒక పావలా పెద్దల ద్వారా, ఒక పావలా దేశమంతా తిరగడం ద్వారా వస్తే, ఇంకో పావలా కేవలం స్వీయ జీవిత అనుభవం ద్వారా వస్తుంది. అది చాలా గొప్పది 3 పావలాల కంటే. అది ఎప్పటికి వస్తుందో చెప్పను. ఒక్కో మనిషికి 100 జన్మలు కూడా రాదు. ఒక్కో మనిషికి 1 నిమిషంలో వస్తుంది. వాడు అదృష్టం. అది వాడు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. రమణ మహర్షి 1 క్షణంలో వచ్చింది. వాళ్ళ పెనతండ్రులు పోగానే వచ్చింది. ఇక్కడ ఉండలేదు, అరుణాచలం వెళ్ళిపోయాడు. మనకి ఎంతమంది పెనతండ్రులు పోలేదు, మనం పోయినా మనకి రాదు. అందుకని రావడానికి 1 క్షణం, రాకుండా ఉండడానికి కొన్ని జన్మలు. ఈ భేదభావం వల్లనే అజ్ఞానం. భేదభావమే అజ్ఞానం. భేదం లేదు అనుకోవడం జ్ఞానం. ఉన్నది ఒకే పదార్థం, దాన్ని అనేక రకాలుగా మనం చూస్తున్నాం. ఈ అనేక రకాలుగా చూస్తున్న వాళ్ళు మనం కూడా ఒకళ్ళం కావడం వల్ల, ఆ అనేక రకాల్లో మనం కూడా ఒకళ్ళు, మన శరీరం ఒకటి. అదే మనం అనుకోవడం వల్ల మిగిలినవన్నీ వేరే అనుకుంటున్నాం. మన సమస్త దుఃఖాలకి, భేదాలకి, ఆందోళనకి, ఒత్తిడికి అన్నిటికీ అదే కారణం. వేదంలో స్పష్టంగా చెబుతారు, మనిషికి భయం ఎందుకు కలుగుతుంది? ద్వితీయాద్వైభయం అంటారు. భయం ఎందుకు కలుగుతుంది అంటే, ప్రపంచంలో ఎవడో చెప్పాల సమాధానం వేదం చెప్పింది. ద్వితీయాద్వైభయం, రెండవది ఉంది అనుకోవడం వల్ల భయపడుతున్నాడు అన్నారు.
ఉన్నది ఒకే పదార్థం అయితే భయపెట్టేవాడెవడు భయపడేవాడెవడు ఉన్నది ఒకటే. మనం అంతా చెబుతాం దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వాంతర్యామి. పాము కనపడగానే పారిపోతాం. సర్వాంతర్యామి అయితే పారిపోవడం ఎందుకు? అక్కడ ఉండు. ఎందుకంటే కరుస్తుంది. కరిస్తే ఏమవుతుంది? చచ్చిపోతాం. చచ్చిపోయేది ఎవరు? శరీరం కాదు, వీడే అనుకుంటాడు. ఈ శరీరం పోయింది, ఇంకో ముందు ఓడిపోయింది, తర్వాత ఓడిపోతుంది. అలాగే పోతాం. ఏమిటట అని మనం నిలబడితే ఆశ్చర్యం ఏంటంటే పామే వెళ్ళిపోతుంది. దాని భయం దానికి ఉంది, మనం ఏం చేస్తాము అని. అసలు మనం ఏమీ చేయకపోతే అది కరవదు. మనం కంగారు పడి దాన్ని ఏదో పరిగెట్టడం, దాని మీద రాయేయడం చేస్తాం. ఆ కంగారులో అది వచ్చి చుట్టుకుంటుంది. దానికి భగవంతుడు ఇచ్చింది కూరలు ఒకటే, ఒక కాటేస్తుంది. 2 చంపాలనే ఉద్దేశం దానికి లేదు. అది భయంతో చేస్తుంది పని. దానికి మనం భయపడుతున్నామో, మనకి అది భయపడుతుందో మనకు అర్థం కావట్లా. ఇది అజ్ఞానం. 10 ఏళ్ల పిల్లాడు తండ్రికి భయపడతాడు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక వీడు భయపడతాడు. ఎందుకంటే ఆశ్చర్యం ఉందా? మా అబ్బాయికి నచ్చదండి, మా అబ్బాయి అదో రకం అండి. అదో రకం, మన 2 రకాలు కాబట్టి వాడు అదో రకం అండి. పావుకు మనం భయపడుతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే పావు కూడా మనకి భయపడుతుంది. మనకి తెలియట్లా ఆ విషయం. నేను భయపడుతున్నాను అనేది మనకి చెప్పదు. చెప్పినా మనకు అర్థం కాదు. దాని భాష మనకి తెలియదుగా. అంతవరకు పోవక్కల కొడుకు చాలు. 10 ఏళ్ల వరకు వాడు మనకి భయపడ్డాడు. మా నాన్న చంపేస్తాడు. వాడికి 30 ఏళ్ళు వచ్చేసరికి వీడు భయపడుతున్నాడు. ఈ ముసలాడు ఏం కర్మో తెలియదు. అంతవరకు వాడు కేరాఫ్ అని మన పేరు రాశాడు. ఇప్పుడు మనకి 30 వచ్చాక మనం కేరాఫ్ అని వాడి పేరు రాస్తున్నాం. మరిపోయింది మొత్తం చిత్రం. ఇది భేదం, ఇది అజ్ఞానం. ఈ భేదం సంసారంలో ఉంటే ఒక రకం, దాన్ని ఎలాగో అలా ఛేదించుకుంటాం. సమాజంలో కూడా వస్తుంది. దానికి కార్తీక మాసం వనభోజనాలే ఉదాహరణ. వారి వనభోజనం, వీరి వనభోజనం. మనం దాంట్లో వస్తూ కూడా బోర్డు చూసాం. నాకు ఎక్కడ అనుమానం వచ్చింది. అందులో మా పొలం లేదు కాబట్టి ఎక్కడ దిగల. మా పొలం బోర్డు కనపడితే నేను దిగిపోయేవాడు. ఇదేమో అనుకుని నాకేం తెలుసు. ఇప్పుడు సకల జన వనభోజనం అదో కులమేమో అనుకున్నాను. నాకు అసలు విషయం తెలియదు. సకల జన భోజనం శ్రీనివాస గారు చెప్తే అదో కులమేమో కొత్తగా వచ్చిందేమో అనుకున్నాను. ఇంకా వాళ్ళే ఉన్నారు కదండి. ఇప్పుడు ఎక్కడ అడ్రస్ లేదు. పోనీ ఇప్పుడు వీళ్ళు ఏమైనా శాశ్వతంగా చూద్దాం. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు దేవుడు ఇచ్చిన కాలమైనా వినియోగించుకోవాలి కదా. తెలివితేటలు ఉండాలి కదా. చూద్దాం. ఇచ్చింది 5 ఏళ్ళ క్రితం కథలో ఇదంతా ఉంది. మీకు ఒక్కసారిగా మునిగిపోతుంది పడవ, ఒక్కసారిగా ముని పైకి లేస్తుంది. ఒడిదుడుకులు అంటే ఇవే. జీవితంలో ఆ ఒడిదుడుకులు అర్థమైతే దేవుడు అర్థం. అలా కొనసాగాలంటే అవి అలా ఉంటాయి. వేరే విషయం చెందిన వాళ్ళం. ఆ ధర్మాన్ని కాపాడడమే మన జీవిత లక్ష్యం. అందుకోసమే సత్యనారాయణ వ్రతం, అందుకోసమే కార్తీక మాసం, అందుకోసమే ఈ వనభోజనాలు. ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే హిందూ ధర్మం. దాని గురించి మనం కంగారు పడక. ఇంకొక మాట ప్రత్యేకంగా చెప్పుకోవాలి చాలా సరదాగా. కాసేపట్లో మంచి బ్రహ్మాండమైన భోజనాలు చేయబోతూ ఉన్నాం. ఎత్తిందేమో బ్రాహ్మణ జన్మ. వండిన పదార్థాలన్నీ అక్కడ పెట్టారు. ఇప్పుడు మాట్లాడే అవకాశం ఇచ్చారు నాకు. ఏం మాట్లాడతాం? అవకాశం ఇచ్చారని కృతజ్ఞతలు చెప్తున్నారు. నేను చెప్పను, నాకు చికాగ్గా ఉంది. భోజనం చేసే సమయం ఇది. పైగా ఒక మూత కాదు. ఏది పెట్టు దోశ అంటే ఉండు, కంగారు పడతావేటి. ఒక మూత తీసింది నెమ్మదిగా ఒక పాట మొదలెట్టి. ఈ లోపు కాస్త సన్నబడరు అబ్బాయి చెప్పడం అన్నమాట. నెమ్మదిగా ఇంకో మూత తీసి వీడు ఇన్ని మొదలు ఎట్టిందంటే 60 ఉన్నాయి అనుకున్నాడు. అందులో ఏం లేవు, 2 ఉన్నాయి. అన్నీ తీసారు. ఏంటంటే మూతలు తక్కువ, మూతలు ఎక్కువ, ముద్దలు తక్కువ అంటే అదే సామెత. మూతలు ఎక్కువ, ముద్దలు తక్కువ. తీరా చూస్తే మూతలు ఎక్కువ. అందులో ఉన్న 2 ఇడ్లీలు కింద హడావుడు. అంటే ఏం చేయమంటారు, కొడతామేమో అని భయం వేసిందని పాపం. ఏం చేస్తుంటే తల్లి ఓ పక్క పిల్లలు, ఓ పక్క భర్త చదువుకోవాలిగా ఎలాను. అందుకని ఈ పదార్థాలన్నీ ఎదురుగా ఉన్నాయే మనం నేర్చుకోవాలి. నిజంగా ఈవేళ ఎన్ని రకాల రుచులతో మనం పదార్థాలు తింటామో రోజు అన్ని రకాల రుచులు మన దగ్గర ఉండాలి. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు అసలు తెలుగువారి భోజనం ఎంత గొప్పదో చూడండి. మంచి భోజనం చేస్తేనే మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉన్న చోటే లోపల అంతర్యామి కూడా ఉంటాడు. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గది బాగుపడును అన్నాడు మహాకవి గురజాడ. నీరసించిపోయి మనం తోటకూర కాళ్ళలాగా, గోంగూర కాళ్ళలాగా వేలాడిపోతుంటే కోలాటం కాదు, ఏమీ చేయడం, అలా కూర్చుంటాం అంతే. అందుకని శుభ్రంగా తిన. తినేటప్పుడు మొహమాట పడకూడదు. పెట్టేది నేను కాదు, శ్రీనివాస్ గారు. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు తినండి, నాకేం అభ్యంతరం లేదు. నేను పెడితే కదా నా ఇంటికి పిలిస్తే నేను బెంగ. అందుకని వారు పెట్టుకున్నారు, వారిది. అందుకని శుభ్రంగా హాయిగా తినండి, అభ్యంతరం వెళ్ళి. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథమును జోచితో. మా అమ్మ బ్రహ్మాండంగా వంట చేస్తుంటే నాకు చాలా ఆనందమే. ఈ భజన చెప్పే వచ్చారు. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథమును జోచితో ద్వీపాకారపు సూపములు. పప్పు వేస్తే విస్తట్లో మంచి శ్రీలంక ద్వీపంలో అతుక్కుపోవాలి. అక్కడ దాన్ని ముద్దపప్పు అంటారు. పప్పులు 2 రకాలు ఉంటాయి. వేయగానే విస్తట్లో అతుక్కుపోతే పప్పు అంటారు, కొంచెం పక్కకి జారితే పప్పు అంటారు.
దానికి అసలు జారుడు పప్పు వండితే ఒకళ్ళకి వేస్తే చాలు, ఇంకోళ్ళకి వేయక్కల అది అలా పక్కకి ఎడుతూనే ఉంటుంది. వరుసలో మొదట కూర్చున్న వాడికి వడ్డిస్తే మిగిలిన వాళ్ళందరికీ వాడు వడ్డిస్తాడు, సరిపోతుంది. అందుకని పప్పు వండారా అనేది మనకి త్వరలో విడుదల కాసేపట్లో తెలుస్తుంది. ద్వీపాకారపు సూపములు, సూపం వండితే సూపం వినా భోజనం అప్రశస్తం అన్నారు. పప్పు లేకపోతే అది భోజనమే కాదు. శుభ్రంగా పప్పు వేసుకోవాలి, అందులో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు యువతరం కోసం చెబుతున్నా, ఎవరు నెయ్యి వాడడం మానేశారు. అందుకే జ్ఞాపక శక్తి పోయింది, మొత్తం అందరికీ చచ్చింది, ఎవరికి ఎక్కాలు కూడా రావు. కృతేన వర్ధతే బుద్ధికి పూర్వం బ్రాహ్మణులు వేదాలు ఎక్కడ పుస్తకం అవసరం లేకుండా కంఠస్థం చేసి అప్పటికప్పుడు చెప్పగలిగారంటే పప్పు నెయ్యి కారణం. మా ఎన్నికల గుర్తే పప్పు, అనుమానం ఏం లేదు అందులో. మేము ముద్దపప్పు సంఘం బ్రహ్మాండంగా చెప్పుకుంటాం, మాకేం మొహమాటం ఏం లేదు. ముద్దపప్పు నెయ్యి తినబట్టి ఇలా మాట్లాడుతున్నాం హాయిగా. ఊరికే పొద్దునే 2 బెండకాయలు మధ్యాహ్నం 2 బీరకాయలు తినవాడు ఇలా మాట్లాడాడు, కాసేపటి నీరసం వస్తుంది వెంటనే. శుభ్రంగా కందిపప్పు బాగా వేయించి ముద్దపప్పు చేసుకుని మధ్యలో గుంట చేసి నెయ్యి వేయాలి. పోతుంది ఎకరం, అది వేరే విషయం. అది ప్రాణాలు ఉంటాయి, ఎకరాలు ఉండాలి. తినేసి శుభ్రంగా తినాలి. ఎకరాలు పోతాయి దానికేముంది. బాగా తిన్నవాడికి ఏమైనా ఏమీ తినకుండా ఎండ కట్టుకున్నవాడికి ఏమైనా ఎకరాలు ఉన్నాయా? ఎకరాలు ఉన్నాక ఉన్నాయి, వాడు పోయాడుగా. అదే శుభ్రంగా పోయేలోపు అన్ని అనుభూతులు పొందామా లేదా, అన్ని తిన్నావా లేదా, ఆనందంగా ఉన్నావా లేదా అని ముఖ్యంగా. ఏమీ తినకుండా ఎందుకంటే 80 ఏళ్ళు బతకడం పని లేక ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా శుభ్రంగా తినండి. ద్వీపాకారపు సూపములు, పప్పు వడ్డిస్తే హాయిగా మంచి శ్రీలంక దీపంలా వెస్తట్లో అతుక్కోవాలి. వడియములు వేపుళ్ళు తాలింపుల టాపుల్లేపును, పోపెడితే మంచి ఆ పొగకి టాపులే ఇచ్చిపోవాలి, అలా ఉండాలి. అందుకని కాస్త ఉప్పు వేస్తే ఇబ్బంది ఏమో, కారం వేస్తే ఇబ్బంది, అసలు మనం బతకడమే ఇబ్బంది ఇక్కడ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథమును చూచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపుల టాపుల్ లేపులు, నీవు చేయునది వంట నోళ్ళ పంట, నీవు చేయునది వంట నోళ్ళ పంట. అరే వేపాకున్ కరివేపజేయగల సాధ్వి, వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి, నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. పూర్వం నవరసభరితమైన కావ్యాలు రాయగలిగారు అంటే షడ్రసోపేతమైన భోజనం చేశారు కాబట్టి. ఇవాళ తెలుగు వాళ్ళలో ఆ భోజన పాండిత్యం, భోజన పరాక్రమం బాగా తగ్గిపోయింది. మనం అన్ని బాగా మనస్సులో భయాలు పెట్టుకున్నాం. ఉప్పు చూచి భయము, ఊరగాయ భయము, కాస్త ఉప్పు వేయకూడదేమో, వచ్చేస్తుందేమో, బీపీ వచ్చేస్తుందేమో అని. ఇంకా ఇవి రాకుండా అసలు వెయ్యనవరు. ఉప్పు చూచి భయము, ఊరగాయ భయము, తీపి తినగ భయము, దిష్టి భయము. దిష్టి కూడా భయమే. అన్ని భయాలు బయటకు వెళితే దిష్టి. ప్రతి ఇంటి ముందు ఓ పెద్ద బొమ్మ, ఇదివరకు ఉండేవి కావు, ఈ భయాలు తయారయ్యే బాగా. ఆ బొమ్మ చూస్తే పోతుంది, రాదు. ఆ బొమ్మల అమ్మకాల వాడికి పోయింది, మనకేం పోలా. లేకపోతే ఏదో లాట్ బుద్ధ అంటాం, ఇంత లావుగా పెట్టి లాఫింగ్ బుద్ధ అంటాం, అదోడు పెట్టారు, ఇంత లావు పెద్ద అయింది. ఇక్కడ ప్రతి ఇంటి ముందు ఇదోడు పెడుతున్నారు. ఇక్కడ బొమ్మలు అమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళకి ఏమీ జరగలేదు. నమ్మకాలకు బాగా ప్రధానమండి. ఏదో నమ్మకం కొంటూ ఉండడం అంతే. ఉప్పు చూచి భయము, ఊరగాయ భయము, తీపి తినగ భయము, దిష్టి భయము, పూజలందు భయము, పుట్టుమత్స భయము, భయము కానిదొకటే పాప భయము. అన్ని భయాలే. ఉప్పు తినడానికి భయమా, ఊరగాయ భయమా? మహాపాపం చేసి 100 కోట్లు మింగేయడానికి ఎవ్వరూ భయపడ్డా? నాకే తప్పదా? వ్యాపారం కూడా అంటే వ్యాపారం ఎంత దోచుకోవాలా? శుభ్రంగా అడ్డంగా లాభాలు సంపాదించడానికి, ప్రజల్ని మోసం చేయడానికి, ఏమి ఈ స్థలం పేరు చెప్పి ఆ స్థలం అమ్మేయడానికి, ఎవడి స్థలమో మనం అమ్మేయడానికి, అమాయకుడు ఎవడన్నా ఉంటే వాడి స్థలం ఆక్రమించడానికి ఎవ్వడికి భయం ఉండదండి. రక్తపోటు వస్తుంది, గుండెపోటు వస్తుంది, భగవంతుడు ఏమీ లేదని. పర్వాలేదు అలా అంటే నడుస్తుంది ఏంటి అని తాగేయడమే మొత్తం. అక్కడ ఉండాలి భయం. పాపాలు చేసే చోట ఉండాలమ్మా, పరమాన్నం తినే చోట కాదు భయం ఉండాలి. చేయవలసిన పాపాలన్నీ చేసేసి సత్యనారాయణ వ్రతమో లేకపోతే శివరాత్రి నాడు దీపమో కార్తీక మాసం దీపమో పెడితే పాపాలు పోతాయనుకోవడం అజ్ఞానం. ఎక్కడికి పోవండి, మనం చేసిన పాపాలన్నీ అనుభవించి తీరాల్సిందే. ఈ దీపం పెట్టడం వల్ల మహా అయితే నీకు మంచి సంస్కారం కలగచ్చు, ఉత్తమ జన్మ రావచ్చు తప్ప చేసిన పాపాలు ఎక్కడికి పోవు. సుందరకాండలో హనుమంతుడు చాలా స్పష్టంగా చెబుతాడు, రావణ ఇంతవరకు నువ్వు చేసినటువంటి పుణ్యాలు శివ పూజ నిన్ను కాపాడాయ్యా. ఇప్పుడు సీతాదేవిని తీసుకొచ్చి నీ మెడక చుట్టుకున్నావు నాగుపావులాగా,
నిన్ను కాపాడేందుకు పుణ్యాలు వెళ్ళావు, పుణ్యాలు అయిపోయినాయి, ఇక పాపాల ఫలితాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండమన్నాడు. ఎప్పుడు పుణ్యంలోంచి పాపం మైనస్ చెయ్యరండి. పుణ్యం పుణ్యమే, పాపం పాపమే, దేని లెక్క దాందే అనుభవించి తీరాల్సింది. ఎన్ని పుణ్యాలు చేసినా దాని ఫలితం వేరుగా ఉంటుంది, పాపాలు చేసిన దాని ఫలితం వేరుగా అనుభవించి తీరాల్సింది. పాపం చెయ్యకుండానే ఉండాలి తప్ప చేస్తే అనుభవించి తీరాల్సింది. ఎక్కడ స్నానం చేయి, ఎక్కడ దీపం పెట్టు, చేసిన పాపం పోయే సమస్యలే. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళడం వల్ల, ఆ తీర్థానికి వెళ్ళడం వల్ల పాపం చేశామన్న భావన తొలగిపోయి అక్కడి నుంచి మంచి బతుకు బతికే అవకాశం వస్తుంది, ఉత్తమ జన్మ వస్తుంది. అంతేగాని ఈ చేసిన పాపాలన్నీ మొత్తం రద్దయితే ఇంకేముందండి, శుభ్రంగా అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టేందుకు అక్కడెక్కడ ముంచేసి దీపం పెట్టిస్తే అయిపోయాయి, ఇక శిక్ష వేయాల్సిన పనేం లేదు. అక్కడ ఖచ్చితంగా అందరూ అనుభవించి తీరాల్సిందే. ఎవరి ఆస్తులు ఆక్రమించకూడదు. ముఖ్యంగా బలహీనుడైన వాడు, బలహీన వర్గాల గురించి నేను మాట్లాడాలా. ప్రతి వర్గంలోనూ బలహీనుడు ఉన్నారు. మనిషి ఎప్పుడు బలవంతుడుగా ఉంటాడో, ఎప్పుడు బలహీనుడు అవుతాడో తెలియదు. ఒక బలహీనమైన క్షణంలో మనిషి ఉన్నప్పుడు అతని భుజం మీద చేసి మనం ఓదార్చాలి. నీకు నేను ఉన్నానని చెప్పాలి. వాడిని ఇంకాస్త బాధ పెడుతున్నామంటే అంతకంటే మహాపాపం మరొకటి లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మన ఇళ్లలోనే, మన బంధువుల్లోనే ఉంటారు బలహీన పాపం. వితంతువులు, పెద్దవాళ్ళు, వాళ్ళకి ఆస్తుల్ని కాపాడుకోవడం తెలియదు, ఎవరినో నమ్ముతారు. ఈ నమ్మిన వాడు మింగేస్తాడు మొత్తం అంతా. ఈ పాపాలన్నీ కార్తీక మాసం దీపంతో పోతా. ఏ పురాణంలో లేదు, అనవసరపు మాటలు నమ్మొద్దు. ఎక్కడికి పోవు, మొత్తం అనుభవించి తీరాల్సింది. ఎవరినో ఒక మాట అన్నావు, బాధపడ్డారు, నువ్వు గుళ్ళో చంపలేసుకుంటే పాపం పోదమ్మా. ఎవరినన్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పెట్టుకో, అప్పుడు పోతుంది పాపం ఖచ్చితంగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మొహమాటం అయ్యి మనం దేవుడి దగ్గరికి వెళ్తామండి. దేవుడు తెలియదుగా పాపం. అక్కడికి వెళ్ళి నాకు అన్నయ్యారు కానీ ఆవేశంలో తగలకుండా చూడు, ఏం చూడ రెట్టింపు ఇచ్చేస్తాడు, అనుమానం లేదు. నిజంగా నువ్వు ఎవరిని మాట్లాడినావు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి క్షమాపణ చెప్పు, వెంటనే పోతుంది. వాళ్ళ హృదయం శాంతిస్తే, వాళ్ళ మనస్సులో మనల్ని క్షమిస్తే ఆ పాపం పోయినట్టే. దీన్నే పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్తాపంతో పాపం. అంత ఖచ్చితమైనటువంటి వ్యవస్థ హిందూ ధర్మం. అంతేగాని లోకుగా అందరికీ మోక్షాలు ఇచ్చే వ్యవహారం. మోక్షమే మినపరొట్టి కాదు, మైసూర్ పాక్ కాదు, బజార్లో పంచిపెట్టాలి. ఎన్ని జన్మలెత్తైనా దాన్ని పోగొట్టుకోవాల్సింది. రావణాసురుడికి పోలేదు, దుర్యోధనుడికి పోలేదు, మనకి పోతుంది అంత తేలిక. ఇవన్నీ తేలికయ్యా అంటే చిత్తశుద్ధి కలగడానికి ఈ రకరకాల క్షేత్రాలు, తీర్థాలు, వాటి యొక్క మహిమలు, అక్కడికి వెళ్ళి దర్శనాలు, ఇవన్నీ చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అంటే ఏమిటి ఆలోచించండి. శుద్ధి వేరు, శుభ్రం వేరు. చిత్తశుద్ధి అంటే మనసులో మంచి ఆలోచనలు ఉండడం కాదు, పొరపాటు మాట. చిత్తశుద్ధి అంటే మనసులో మంచి ఆలోచన చేయడం కాదు, ఏ ఆలోచన చేయకపోవడం. చిత్తశుద్ధి. శుద్ధి వేరు, శుభ్రం వేరు. మనం శుభ్రం ఎప్పుడు వాడతాం? ఇవాళ ఇల్లంతా శుభ్రం చేసుకున్న పొద్దున శుభ్రం చేసుకోవాలిగా అంటాం. శుభ్రం చేసుకున్నప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, ఊరికే చీపురు పెట్టి ఊడుస్తాం. అదే శుద్ధి అనే మాట ఎప్పుడు వాడతామండి? అశౌచం వచ్చినప్పుడు వాడతాం. ఏదైనా జరగకూడదు జరిగితే, ఏదో 10 రోజులు బట్టి కొంచెం ఇబ్బంది వచ్చిందమ్మా, ఇవాడే శుద్ధి అంటాం. అప్పుడు ఇల్లంతా కడిగేస్తాం, ఇంట్లో వస్తువులన్నీ తీసేస్తాం. అది శుద్ధి. చిత్తశుద్ధి అంటే మనస్సులో ఉండే మంచి జ్ఞాపకాలు, చెడ్డ జ్ఞాపకాలు, పుణ్యాలు, పాపాలు సమస్తం తొలగించడం చిత్తశుద్ధి. ఆ తొలగించిన మనస్సులో భగవంతుడు ఉంటాడు. ఏది ఉన్నా ఆయన ఉంటాడు. అందుకే పాలసముద్రంలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. కారణం, మిగిలిన సముద్రాలకి పాలసముద్రానికి ఒక తేడా ఉంది. మిగిలిన సముద్రంలో తరంగాలు ఉంటాయి, కెరటాలు. పాలసముద్రంలో కెరటాలు ఉండవండి. అది ఊరికే సిమెంట్ ప్లాట్ఫారంలో ఉంటుంది మొత్తం. అంతే. పాలసముద్రంలో కెరటాలు ఉండవు. కెరటాలు లేని సముద్రంలో విష్ణు ఉంటాడంటే అర్థం ఏమిటయా? మన మనస్సు పాలసముద్రం. నీ మనస్సులో ఎప్పుడు ఆలోచనలు లేకుండా పోతాయో అప్పుడు భగవంతుడు అక్కడ ఉంటాడు. ఆలోచన రహితమైన స్థితికి చేరుకోవాలి. నామస్మరణ ద్వారా, ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా. దానికి 3-4 మెట్లు. ముందు నామస్మరణ, తర్వాత ధ్యానం, తర్వాత తపస్సు. క్రమంగా ఏకాగ్రత కుదురుతుంది. ఏ ఆలోచన ఉండద్దు, మంచి వద్దు, చెడ్డ వద్దు. అది పూర్తిగా నిర్వికల్పం అయిపోవాలి సమాధి స్థితి. అప్పుడు అందులో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఆ స్థితికి క్రమంగా చేరుకోవడం కోసమే ఇవన్నీ ఉన్నాయి. మన భోజన వ్యవహారాలు, మనం కలిసి తినడం, ఇదంతా కూడా ఆ స్థితికే చేరుస్తుంది. ఇక్కడ ఇన్ని కులాల వాళ్ళు ఉన్నాం, ఇన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నాం. నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు. ఇంతమంది వేళ కలిసి కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటే మనమంతా ఒక్కటే అన్న భావన మనస్సులో లేదండి. ఆ మనమంతా ఒక్కటే, ఆ ఒక్కటే భగవంతుడు అనగానే ఏంటి? భగవద్జ్ఞానం కలిగింది. వెంటనే ఎవరిని ద్వేషిస్తావు, ఎవరిని కింద పెడతావు, ఎవరిని మీద పెడతావు, ఎవరిని అవమానిస్తావు, ఎవరిని సన్మానిస్తావు, అంతా ఒకే ఒక్క పదార్థం అని తెలిసాక అది ఒక్కటి గ్రహించగలిగితే చాలు. పైగా ఇక్కడ నాకు పరమానందం కలిగించే విషయం, గట్లు గతించిపోయినవి కాలము గలమునందు చిక్కే. అందరి మన మధ్యలో ఉండే కులాలు, ప్రాంతాలు అనేటువంటి అడ్డుకట్టలు, గట్లు ఉన్నాయి. అవి నశించిపోయాయి ఈ సకల జన వనభోజనం వల్ల. కార్యకర్తలకి మనం అందుకు కృతజ్ఞులమే ఉండాలి. మన మనస్సులు విశాలంగా ఎదిగే విధంగా వారు చేశారు.
గట్లు గతించిపోయినవి కాలము గాలమునందు చిక్కి ఏమిట్లను మాట లేదు. మామూలుగా ఇక్కడ ఏమంటారో కానీ మా గోదావరి జిల్లాలో క్యాస్ట్ ఏమంటారో తెలిసి మీరు ఏమిట్లు అంటారు, మేము కోవట్లు అంటాం. వెంటనే అందుకంటే అదో మాట ఉంది. ఏ కులం అని అడగదు, మీరు ఏమిట్లు అంటారు, మేము బ్రాహ్మణం అంటాం. అదో మాట ఉంది.